రైతుకి మట్టి వాసన ఎలా తెలుస్తుందో బుక్ లవర్స్కి పుస్తకం వాసన తెలుస్తుంది. గుర్తుందా, చిన్నప్పుడు పుస్తకాన్ని మజ్జిగ విడదీసి వాసన చూసేవాళ్ళం. గ్రేట్ ఫీలింగ్ అది. దాన్ని బబ్లియోస్మీ అంటారు. సోవియట్ బుక్స్ ఒకలాంటి స్మెల్ వస్తాయి, పాత పుస్తకాలు అదో రకమైన స్మెల్. ఇప్పటికీ నువ్వు పుస్తకం స్మెల్ చూస్తున్నావు అంటే యు రెస్పెక్ట్ బుక్స్ అని అర్థం. పేపర్ కనిపెట్టింది చైనాలో. పేపర్ కనిపెట్టిన వెంటనే వాళ్ళు కరెన్సీ ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చాన్నాళ్ళకి పేపర్ మీద రాయొచ్చు అనే ఆలోచన వచ్చింది. కొన్ని పేజీలు రాశారు. ఆ రాసిన పేజీలన్నీ కలిపి కుడితే పుస్తకం అయింది. బుక్స్ ఆర్ సో వాల్యుబుల్. ఒక బుక్ లేదా అందులో ఒక పేజీ లేదా ఒక లైన్ మన జీవితాన్ని మార్చేస్తాయి. స్మాలెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్, టీనీ టెడ్, దాని సైజు 100 మైక్రోమీటర్స్ బై 70 మైక్రోమీటర్స్. వరల్డ్లో కాస్ట్లీ బుక్ లియోనార్డో డావిన్సీ రాసిన పుస్తకాన్ని బిల్ గేట్స్ 200 కోట్లు పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఎక్కువ మంది చదివిన పుస్తకం బైబిల్. ఏటా 10 లక్షల పుస్తకాలు ప్రింట్ అవుతూ ఉంటాయి. మీకు తెలుసా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు పుస్తకాలు చదవటం ఎక్కువైంది. కిండెల్ లాంటి ఈబుక్ కంపెనీస్ హాలీవుడ్లో 20th సెంచరీ, మార్వెల్, MGM కంపెనీస్ కంటే పెద్దవి. ఈబుక్స్ ఆర్ వెరీ ఈజీ టు క్యారీ, బట్ హార్డ్ కాపీ చదివితే వచ్చే కిక్కే వేరు. పుస్తకం చేతితో పట్టుకుంటే సమ్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ. బుక్స్ ఎంత ఎక్కువగా చదివితే అంత డీసెన్సీ వస్తుంది మనలో. ఏ పుస్తకం చదవనక్కర్లేదు, ఓ పెద్ద లైబ్రరీలో కాసేపు కూర్చోండి, అక్కడుండే సైలెన్స్ కూడా మనలో డీసెన్సీని క్రియేట్ చేస్తుంది. మా నాన్న కూడబెట్టిన బీరువాడ పుస్తకాలే నన్ను ఈరోజు వరకు కాపాడుతున్నాయి. ఏ రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఏ బాడీ వితౌట్ ఏ సోల్ అన్నారు. సో పుస్తకాలు చదవండి. తలగడ పక్కనే ఒకటి పెట్టుకోండి. పడుకునే ముందు ఒక పేజీ చదివి మెల్లగా నిద్రలోకి జారిపోవచ్చు. మీ పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, మంచి బుక్స్ గిఫ్ట్ ఇవ్వండి, హ్యాపీగా బతికేస్తారు. నేను ఎక్కువగా వాల్డెన్ బుక్ స్టోర్కి వెళ్ళేవాడిని. ఏదో ఫిలాసఫీ బుక్ చూసేవాడిని. 200 ఉండేది, డబ్బులు లేవు, ఒకటే కాపీ. మళ్ళీ వస్తే ఉంటుందో ఉండదో అని భయం. మైండ్లో మెరుపు లాంటి ఐడియా. దాన్ని తీసుకెళ్ళి చిల్డ్రన్ ర్యాక్లో పెట్టేసి వెళ్ళిపోయేవాడిని. బుక్స్ అన్నీ సార్ట్అవుట్ చేయడానికి స్టాఫ్కి 1 వారం రోజులు పడుతుంది. ఈలోపు ఏదో పని చేసి డబ్బులు పట్టుకెళ్ళి ఆ పుస్తకం తెచ్చుకునేవాడిని. ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మరీ అంత పాపం ఏం కాదు. 50 books టు రీడ్ బిఫోర్ యూ డై అని కొట్టండి, ఓ లిస్ట్ వస్తుంది. అవి చదవండి చాలు, చనిపోయే వరకు సరిపోతాయి.